ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఫిర్యాదు చేసిన యువత నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు విచారించారు. అలాగే ఆమెకు వైద్య పరీక్షలు చేయించామని, ప్రస్తుతం బాధితురాలిని పోలీసులు భరోసా కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున పలు చోట్ల జానీ మాస్టర్ ప్రచారం కూడా చేశారు. అయితే జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో చిక్కోవడంతో జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందంటూ జనసేన ప్రకటన విడుదల చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో జానీ మాస్టర్ వ్యవహారం అటు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా జానీ మాస్టర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా మరోసారి స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఇలాంటి విషయాలు ఎప్పటికీ నా దగ్గరికి రాకూడదు. నా దృష్టిలో తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. ఈసారి సస్పెండ్లు ఉండవు, జాగ్రత్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా తెలుగు ఇండస్ట్రీలో జానీ మాస్టర్కి మంచి గుర్తింపు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి వ్యవహారాలు చిక్కడంతో జనసేన పార్టీ కూడా సీరియస్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.